మీ అందరికీ తెలిసినవే ఈ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఇక తెలంగాణలో పూర్తి స్థాయిలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీకి సంబంధించి కారు గుర్తు మీద కేసీఆర్ ఫోటోతో గెలిచిన చాలామంది నేతలు కూడా వెనువెంటనే ఇక్కడేదో ఆగమాగం అయిపోయింది, ఇక్కడ అతలాకుతలం అవుతున్నది, ఏదో సునామీ వచ్చింది, లేకపోతే ఇక్కడ మొత్తం కూడా భూగోళం అంతా బద్దలైపోతుంది అంటూ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిలబడి కేసీఆర్ ఫోటోతో గెలిచిన వ్యక్తులందరూ కూడా 10 మంది ఎమ్మెల్యేలు. మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారిన విషయాన్ని మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. అయితే ఈ 10 మంది వెళ్ళడంలో నిజాలు లేకపోలేదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర. ఒకడు భూములు దోస్తున్నాడు, ఒకడు డబ్బులకు ఆశపడ్డాడు, ఒకడు పదవుల కోసం పోయాడు, ఒకడు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం పోయాడు, ఇట్లా రకరకాలుగా పోయాడు. ఒకడు అంటున్నారు అంటే ఏకవచనంతోనే సంబోధిస్తాం. ఎందుకంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత ఎవరైనా ఉన్నా కూడా ఓటు వేసిన అక్కడి ప్రజలకు ఓటర్లకు గౌరవం ఇవ్వాలి. అక్కడ కాంగ్రెస్ పార్టీ అద్దనే కదా బీఆర్ఎస్ పార్టీని గెలిపించింది, అక్కడ బీజేపీ పార్టీ అద్దనే కదా బీఆర్ఎస్ని గెలిపించింది, అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ అద్దనే కదా బీఆర్ఎస్ని గెలిపించింది. అక్కడ వద్దనుకున్న పార్టీని గెలిపించిన తర్వాత వీళ్ళందరూ ఏ విధంగా ఆ పార్టీలోకి వెళ్తారు, వెళితే జరగబోయే పరిస్థితులేండి, ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి నిన్న భారతదేశంలోనే ఒక సంచలనాత్మకమైన అంశం అనుకోవచ్చు. నిజంగా కూడా ఇలాంటి పరిణామం చాలా అవసరం. మీ అందరికీ తెలుసు, మన తెలుగు వ్యక్తి వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు చాలా సందర్భాలలో కూడా కొన్ని ప్రాంతాలలో సమావేశాలు జరిగినప్పుడు, మీటింగులు జరిగినప్పుడు ఆయన ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చింది. ఎవరైతే పార్టీ మారుతారో వెంటనే పదవి కోల్పోవాలా, పార్టీ నుండి సస్పెండ్ చేయాలి అంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అది నిజమైతే బాగుండు అనేది చాలామంది కూడా ఆ రోజు చెప్పిన పరిస్థితి మనం విన్నాం. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే అలాంటి పరిస్థితులు మెల్లమెల్లగా ఏంది అంటే ఆచరణలోకి వచ్చాయి. మన తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో పార్టీ మారితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏకంగా కూడా సుప్రీంకోర్టులోకి వెళ్ళి పిటిషన్ దాఖలు చేయడం, దానికి సంబంధించిన విచారణ కూడా జరుగుతుంది. అది నవంబర్ 17వ తారీఖు అనుకుంటా. బహుశా పూర్తి స్థాయిలో కూడా తెర మీదకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సో దానికంటే ముందే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల గుండెలలో గుబులు పట్టుకున్నది. అంటే తెలంగాణలో మరో 10 ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఎట్లా రాబోతున్నాయి ఒకసారి చూడండి. గోడ దూకిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, ముకుల అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేసిన కలకత్తా హైకోర్టు. ఇక ఏం జరిగింది అనేది చూద్దాం. ప్రజలు ఒక పార్టీని నమ్మి గెలిపించాక రాజకీయ స్వార్థం, సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారి ప్రజల తీర్పును అపహాస్యం చేసిన పార్టీ ఫిరాయింపులదారులకు కలకత్తా హైకోర్టు షాక్ ఇచ్చింది. బెంగాల్లో బీజేపీ టికెట్పై గెలిచి అధికార తృణమూల్ కాంగ్రెస్ అంటే టీఎంసీలో చేరిన సీనియర్ నేత ముకుల్ రాయ్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ గురువారం కీలకమైన తీర్పు వెలువరించింది. ఫిరాయింపుల కేసుల నిర్ణయంలో జాప్యం రాజ్యాంగ విధులను ఉల్లంఘించడమేనని ఈ సందర్భంగా కోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి. ఫిరాయింపు కేసుల నిర్ణయంలో జాప్యం రాజ్యాంగ విధులను ఉల్లంఘించడమేనని ఈ సందర్భంగా కోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అంటే తెలంగాణలో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఆల్రెడీ సుప్రీంకోర్టులో విచారణ ఉంది. దాంతోపాటుగా స్పీకర్ కూడా వాళ్ళకు నోటీసులు కూడా ఇచ్చింది. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో తీసుకోండి, వాళ్ళ చర్యలకు సంబంధించి మీరు పూర్తి స్థాయిలో కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందంటే ఎవరైతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారో అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళను విడివిడిగా కూడా విచారించిన పరిస్థితి అయితే మనం చూసాం. సో ఇక్కడ తెలంగాణ అసెంబ్లీకి సంబంధించిన స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుంది అంటే జాప్యం అనేది కూడా ఫిరాయింపు కేసుల నిర్ణయంలో జాప్యం అనేది కూడా రాజ్యాంగ విధులను ఉల్లంఘించడమేనని కోల్కతా హైకోర్టు చాలా స్పష్టంగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇగో ఈ పెద్ద మనిషి ముకుల్కు సంబంధించి ఈయన భారతీయ జనతా పార్టీ టికెట్ మీద భారతీయ జనతా పార్టీ అభ్యర్థిత్వం మీద గెలిచిన వ్యక్తి ఏం చేసిండంటే తృణమూల్ కాంగ్రెస్ అంటే టీఎంసీలో జాయిన్ అయి పదవులలో ఉన్నాడు. కాబట్టి అదే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా అక్కడి కోర్టును ఆశ్రయించడం, కోర్టు తీర్పు వెలువరించడంతో తెలంగాణలో ఉన్న పార్టీ ఫిరాయింపుదారులకు భయం పుట్టుకున్నది. ఇక ఫిరాయింపు కేసులలో జాప్యం రాజ్యాంగ ఉల్లంఘనేనన్న ధర్మాసనం
బీజేపీ టికెట్పై గెలిచిన వెంటనే తృణమూల్లో చేరిన రాయ్ ఎమ్మెల్యేపై వేటు వేయకుండా అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తుండు. తాను బీజేపీలో ఉన్నానంటూ చెప్పుకొచ్చిన ముకుల్ రాయ్ అతడికి ఫిరాయింపుల చట్టం వర్తించబోదని తేల్చి చెప్పిన స్పీకర్ అనర్హత వేటు వేయాలని కలకత్తా హైకోర్టులో బీజేపీ పిటిషన్, అసెంబ్లీ సభ్యత్వంతో పాటు PACSC నామినేషన్ రద్దు చేసిన కోర్టు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. సో మొత్తానికి పార్టీ ఫిరాయించిన బెంగాల్ నేత ముకుల్ రాయ్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు గురువారం కీలకమైన తీర్పు వెలువరించింది. విశేష అధికారాల ముసుగులో ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేసే ధోరణిని న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. అధికారం అండతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న చర్యలను అడ్డుకునే దిశగా కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదిగా రాజకీయ విశ్లేషకులు చాలామంది కూడా కొనియాడుతున్న పరిస్థితి కనబడుతున్నది. సో మొత్తానికి ఇక్కడ జరిగే అంశం ఏంటంటే, గోడ దూకిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇలాంటి పరిస్థితి రాబోతుంది. తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కోబోతున్నారు. సో భయం భక్తితో కాదు, ఇప్పుడు తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో చాలా మంది కూడా సంప్రదింపులు చేసే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే చాలామంది కూడా మేము మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తామంటూ ఆ 10 మందిలో 8 మంది కూడా ప్రతిపాదన పెట్టినట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఇది అక్కడక్కడ సోషల్ మీడియా కాదు, చర్చనీయ అంశంగా మారింది. చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 25 నెలల కాలంలో ఏం చేసిందయ్యా కోడిగుడ్డు అంటే గుండుసున్నా, ఇక్కడ పరిపాలన విషయంలో కానీ అధికారులకు మంత్రులకు కానీ లేదా మంత్రులకు ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు కానీ ఏ విధంగా వాళ్ళ మధ్య దూరం పెరిగింది, మంత్రుల వివాదాస్పదమైన వ్యాఖ్యలు, క్షమాపణలు, దాంతోపాటుగా అక్రమ కేసులు తెలంగాణలో ఎట్లా అట్టుడికిపోయిందో పరిస్థితి కూడా మనం చూసాం. సో మొత్తానికి ఇక్కడ జరిగే పరిస్థితి ఏంటంటే, ఫిరాయింపుదారు ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ బీఆర్ఎస్ పైపై రావాలని ప్రయత్నించినప్పటికీ కూడా కేసీఆర్ ససేమిరా ఎవ్వడూ వచ్చేది లేదు, ఎక్కడికి వచ్చేది లేదు, బ్రేక్ వేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణలో మళ్ళీ 10 స్థానాలలో ఉప ఎన్నికలు ఉండే అవకాశం చాలా స్పష్టంగా కూడా ఇక్కడ కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ 10 మందిపై చర్యలు తప్పవా? బెంగాల్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలలో గుబులు, రాజీనామా దిశగా కడియం దానం, తెలంగాణ స్పీకర్ నాంచివేత ధోరణిపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణలో కడియం శ్రీహరి కానీ దానం నాగేందర్ కానీ వీళ్ళిద్దరూ ఏంది, మీరు ఒకసారి ఆలోచించాలి. వీళ్ళిద్దరూ ఏంది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వం మీద బీఫామ్ తీసుకొని కారు గుర్తు మీద పోటీ చేసి కారు గుర్తును ప్రజలు గెలిపిస్తే వీళ్ళు పదవుల కోసం లేదా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీలో చేరింది వాస్తవం. కడియం శ్రీహరి అయితే అట్లనే చేరినది. ఇక దానం నాగేందర్ పంచాయతీ అది చాలా పెద్దది. సో వీళ్ళిద్దరు రాజీనామా చేస్తారు. రాజీనామా చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా? గుండు పిన్నంతా కూడా ఛాన్స్ లేదు, ఎంటిక పోసంతా కూడా లేదు. ఎందుకంటే ప్రజలు తీవ్రమైన ఆగ్రహ ఆవేశంతో ఉన్నారు, అది అందరికీ తెలిసిన విషయమే. ప్రజలు ఎక్కడా కూడా ససేమిరా అనే పరిస్థితి లేదు. ప్రజలు తిరుగుబాటు మొదలుపెట్టిలు. ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరుగుబాటు బాహుట ఎగరవేయడమే కాకుండా ఈ కాంగ్రెస్ అనే ప్రభుత్వాన్ని రాజ్యాన్ని కూలదొక్కడానికి కూల్చివేయడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారు. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు అయితేనేం 13 అంశాలు అయితేనేం 420 హామీలు అయితేనేం ఖబర్దార్ బిడ్డ అంటూ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలోకి వెళ్తే పరిస్థితి వీళ్ళకి బాగా తెలుసు. సో ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అంతో కొంత అందరూ స్వాగతం చెప్తారు. రాజీనామా చేయకుండా కోర్టు ఇచ్చే ఆదేశాలను కనుక సస్పెన్సే పడితే తెలంగాణలో ఇక గెలిచే పరిస్థితి లేదు. సో తెలంగాణలో 10 స్థానాలలో ఉప ఎన్నికలు ఖాయమనే విషయాన్ని గుర్తుపెట్టుకోరి. ఖచ్చితంగా కూడా 10 స్థానాలలో తెలంగాణలో గెలవబోతున్నాం. ఇక దానితో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా మీరు చూడరు. గురువారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ శ్రవణ్ బీఆర్ఎస్ నేత సతీష్ రెడ్డి ఫిరాయింపులపై విచారణకు నిషేధాజ్ఞలు ఎందుకు, సుప్రీంకోర్టు విచారణకు ఫోన్లు తీసుకెళ్లొచ్చు, లెజిస్లేటివ్ ట్రిబ్యునల్కు సంబంధించిన విచారణకు మాత్రం మీడియాను ఎందుకు అనుమతించట్లే, మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు ఎమ్మెల్సీలపైన నిషేధం రాజ్యాంగ విరుద్ధం, ఏ గూడు పురాణి నడుస్తుంది అంటూ కూడా దాసో చెప్పిన అంశానికి సంబంధించి కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. నిజంగా ఇక్కడ అంటే సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుందండి. సుప్రీంకోర్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో మీ అందరికీ తెలిసిన విషయమే. సో సుప్రీంకోర్టులో ఈ విచారణకు సంబంధించి జరుగుతుంది. వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. దానికి సంబంధించి కూడా మనందరం కూడా చూసాం. సో దాంట్లో ప్రధానంగా కూడా
జరిగే అంశం 2 అంశాలైతే మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ పార్టీ ఫిరాయింపుదారులకు సంబంధించి వీళ్ళు ఖచ్చితంగా కూడా ఓటమి తప్పదు అనే విషయాన్ని చూడొచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరగబోతున్నది. 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి పూర్తిగా కూడా వీళ్ళు ఓటమి అయితే చెందుతారు. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా ఎవరు కూడా ఆసక్తిగా లేరు. వీళ్ళందరినీ కూడా ఓడించడానికి ప్రజలు కంకణం కట్టుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అలాంటి అంశమే ఉంది. ఇప్పటికే మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కోల్కతాలో జరిగిన ఆ అంశమే ఇక్కడ తెలంగాణలో కూడా జరగబోతుందనే అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. సో ఈ విధంగానే జరిగితే ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూడాల్సిన అంశం అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఖచ్చితంగా కూడా ఏంది అంటే సుప్రీంకోర్టు విచారణ త్వరలో ఉంది కాబట్టి వారం రోజులలో ఒక సంచలనమైన అంశం కూడా తెర మీదకి వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు వాళ్ళు రాజీనామా చేయడం లేదా ఉప ఎన్నికలు అయితే ఖాయం. తెలంగాణలో ఉన్న 10 స్థానాలలో ఉప ఎన్నికలు జరుగుతాయి. అయితే ఈ విచారణకు సంబంధించి లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించి విచారణ జరుగుతున్న తరుణంలో ఏకంగా సుప్రీంకోర్టుకే మనం వెళ్ళిన తరుణంలో ఆ సుప్రీంకోర్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుగుతున్న తరుణంలో ఏం జరుగుతుంది మీ అందరికీ తెలిసిన విషయమే. ఫోన్లో వాటన్నింటినీ కూడా అలో చేసినా లేదా సైలెంట్లో పెట్టినా కానీ స్పీకర్కు సంబంధించి విచారణ జరుగుతున్న తరుణంలో ఫోన్లను ఎందుకు అనుమతించలేదు, అక్కడ ఏ గూడు పురాణి జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎలాంటి ఒప్పందాలు జరుగుతున్నాయి అనేది ఒక అంశాన్ని బయటపెట్టే ప్రయత్నం అయితే చేసిళ్ళు. దానికి సంబంధించిన విషయం కూడా త్వరలో కూడా బయటకు వస్తుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి అనర్హత వేటు ఉండే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దానితో పాటుగా మీ అందరికీ తెలిసిన విషయమే ఇటు బీహార్కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దానికి సంబంధించి అక్కడ ఎన్డీఏ బ్యాలెట్లో దూసుకెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. బీహార్కు సంబంధించిన కౌంటింగ్ అయితే ప్రారంభమైన పరిస్థితి. ఇటు పోస్టల్ బ్యాలెట్లు లెక్క అయితే కొనసాగుతుంది. పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి దాంట్లో ఎన్డీఏ అయితే దూసుకెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు బీహార్ ఎన్నికల కౌంటింగ్ అయితే ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తానికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అయితే అక్కడ అధికారులు అయితే లెక్కిస్తున్నారు. దానికి సంబంధించిన అంశం అయితే ప్రస్తుతం బ్రేకింగ్గా కొనసాగుతుంది. దాంతోపాటుగా ఇక్కడ మన తెలంగాణకు సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కూడా కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. దానికి సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా కారు జోరు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి జూబ్లీహిల్స్లో మొదలైన కౌంటింగ్కి సంబంధించిన ప్రధానమైన అంశం పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కిస్తున్నారు అధికారులు. అయితే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో లీల్లో మాత్రం బీఆర్ఎస్ అయితే కొనసాగుతుంది. బీఆర్ఎస్ ప్రస్తుతానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. ఆ లెక్కింపులలో మాత్రం బీఆర్ఎస్ లీల్లో కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది, సమాచారం అయితే అందుతుంది. అయితే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఇటు బీహార్కు సంబంధించి ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి 2 చోట్ల కూడా బీహార్లో మాత్రం ఎన్డీఏ ముందంజలో కొనసాగుతుంది. ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో మాత్రం ఇక్కడ లెక్కింపులో మాత్రం బీఆర్ఎస్ లీల్లో కొనసాగుతున్న అంశాన్ని కూడా చూడొచ్చు. దానికి సంబంధించిన మొదటి రౌండ్ అయితే పోస్టల్ బ్యాలెట్లో ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించిన దాంట్లో ప్రధానంగా కూడా బీఆర్ఎస్ ముందంజలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్.